ఎల్జిబిటి లీగల్ బ్యాటిల్ అనే మూవీలో నాకు ఛాన్స్ ఇచ్చిన సునీల్ కుమార్ రెడ్డి సార్ కి నేను చాలా రుణపడి ఉంటాను. ఎందుకంటే మా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ మొత్తాన్ని నా ద్వారా ఈ మూవీలో రీప్రజెంట్ చేయడం నేను చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను. అలాగే ఈ మూవీలో చాలా సీనియర్ యాక్టర్స్ తో నేను స్క్రీన్ షేర్ చేసుకోవడం జరిగింది. ఎల్బి శ్రీరామ్ గారు, ఆనంద్ చక్రపాణి గారు, ప్రీతి నిగమ్ గారు, రాజు కేర్ గారు, ఎస్తర్ గారు, ఇలా ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళతో స్క్రీన్ షేర్ చేసుకోవడము, అలాగే మా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ నుండి మా పెద్దవారు లైలమ్మ గారు కానివ్వండి, చంద్రముఖి గారు కానివ్వండి, సోనా రాథోడ్ గారు, వాళ్ళతో కూడా ఈ మూవీలో కలిసి యాక్ట్ చేయడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈ మూవీ జూన్ 19th థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది. అందరూ ఈ మూవీ చూసి ఆదరిస్తారని, మమ్మల్ని చూసే చూపులు, మా మీద ఉన్న వేరే అపోహలు కానీ అన్ని వెళ్తాయని, మూవీ చూసిన తర్వాత మాకు చిన్న సపోర్ట్ కానీ ఏదన్నా వస్తుందని ఒక చిన్న హోప్ తో ఇది మా ఫస్ట్ స్టెప్ లాగా అనుకొని ఈ మూవీ అందరు చూసి ఆదరిస్తారని, చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ ఈ మూవీ చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. మీ విలువైన టైం ని మాకు ఇచ్చినందుకు అందరికి థ్యాంక్ యూ సో మచ్. ఎల్జిబిటి లీగల్ బ్యాటిల్ అనే మూవీలో నాకు ఛాన్స్ ఇచ్చిన సునీల్ కుమార్ రెడ్డి సార్ కి నేను చాలా రుణపడి ఉంటాను. ఎందుకంటే మా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ మొత్తాన్ని నా ద్వారా ఈ మూవీలో రీప్రజెంట్ చేయడం నేను చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను. అలాగే ఈ మూవీలో చాలా సీనియర్ యాక్టర్స్ తో నేను స్క్రీన్ షేర్ చేసుకోవడం జరిగింది. ఎల్బి శ్రీరామ్ గారు, ఆనంద్ చక్రపాణి గారు, ప్రీతి నిగమ్ గారు, రాజు కేర్ గారు, ఎస్తర్ గారు, ఇలా ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళతో స్క్రీన్ షేర్ చేసుకోవడము, అలాగే మా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ నుండి మా పెద్దవారు లైలమ్మ గారు కానివ్వండి, చంద్రముఖి గారు కానివ్వండి, సోనా రాథోడ్ గారు, వాళ్ళతో కూడా ఈ మూవీలో కలిసి యాక్ట్ చేయడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈ మూవీ జూన్ 19th థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది. అందరూ ఈ మూవీ చూసి ఆదరిస్తారని, మమ్మల్ని చూసే చూపులు, మా మీద ఉన్న వేరే అపోహలు కానీ అన్ని వెళ్తాయని, మూవీ చూసిన తర్వాత మాకు చిన్న సపోర్ట్ కానీ ఏదన్నా వస్తుందని ఒక చిన్న హోప్ తో ఇది మా ఫస్ట్ స్టెప్ లాగా అనుకొని ఈ మూవీ అందరు చూసి ఆదరిస్తారని, చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ ఈ మూవీ చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. మీ విలువైన టైం ని మాకు ఇచ్చినందుకు అందరికి థ్యాంక్ యూ సో మచ్.